హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్కి సంబంధించి ఫుల్ గ్రాండ్ టెస్ట్ అయితే ఈ లైవ్ వీడియోలో కండక్ట్ చేయడం జరిగింది. సో రాబోయే ఎన్టీపీసీ ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్కరు కూడా ఈ టెస్ట్ని కంపల్సరీగా రాయాలి. ఎందుకంటే ఈ టెస్ట్ రాసాక మీకు స్కోర్ ఎంత వస్తుందో తెలుస్తుంది. అదేవిధంగా మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు చేసే మిస్టేక్స్ అయితే తెలుస్తాయి. ఓవరాల్గా చెప్పాలంటే మీ యొక్క సత్తా ఎంత అనేది ఇక్కడే తెలిసిపోతుంది. ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాటిని తక్కువ టైంలోనే ఇంప్రూవ్ చేసుకొని ఫైనల్ ఎగ్జామ్లో ఎక్కువ స్కోర్ చేయొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ టెస్ట్ రాసి మీ యొక్క స్కోర్ని కింద కామెంట్ చేయండి. ఇంకా వీడియో అయితే మొదలు పెడదాం. ప్రతి క్వశ్చన్ చదువుతాను, మీరు లైవ్లో ఆన్సర్ అయితే చేయాలి. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్, లోక్సభ ప్రిసైడింగ్ అధికారిని డాష్ అంటారు? ఎస్, స్పీకర్ అంటారండి. లోక్సభ స్పీకర్, లోక్సభకు ప్రిసైడింగ్ అధికారి అని అంటారు. మరి ఈ లోక్సభ స్పీకర్ని ఎవరు ఎన్నుకుంటారంటే లోక్సభలో ఉన్నటువంటి సభ్యులందరూ కలిసి ఈ లోక్సభ స్పీకర్ని ఎన్నుకోవడం జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసే ముందు వీడియోకి ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి. ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో ఎటువంటి గవర్నమెంట్ జాబ్కైనా ఫ్రీగా క్లాసెస్కి అయితే మీకు అందించడం జరుగుతుంది. ఈ విధంగా మీకు క్లాసెస్ అయితే వస్తూ ఉంటాయి, ఎటువంటి అమౌంట్ తీసుకోకుండా. సో ప్రతి ఒక్కరు కూడా కిందన రైట్ సైడ్ బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కనుక యూజ్ ఉన్నట్లయితే వారికి తప్పకుండా షేర్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన జేమ్స్ ఆండర్సన్ ఏ దేశానికి చెందినవాడు? ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన జేమ్స్ ఆండర్సన్ ఏ దేశానికి చెందినవాడు అంటే ఇంగ్లాండ్ దేశానికి చెందినవాడు అండి. ఓకేనా? ఇంగ్లాండ్ దేశానికి చెందినవాడు. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని పంచవర్ష ప్రణాళికల భావన డాష్ నుండి తీసుకోబడింది? ఎస్, రష్యా నుండి భారత రాజ్యాంగంలోని పంచవర్ష ప్రణాళిక అనే భావనని రష్యా నుండి తీసుకోబడిందండి. ఓకేనా? ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ డాష్ సంవత్సరంలో ప్రారంభించింది? నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ డాష్ సంవత్సరంలో ప్రారంభించబడింది? ఎస్, మనకి 2005వ సంవత్సరంలో నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ అనేది ప్రారంభించబడిందండి. నెక్స్ట్ క్వశ్చన్, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాస్ అథ్లెట్స్ కమిషన్ చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యారు? రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాస్ అథ్లెట్స్ కమిషన్ చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యారు? ఎస్, మనకి నరసింహ యాదవ్ అండి. నరసింహ యాదవ్ ఎన్నికయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, గాయత్రి మంత్రం అత్యంత పూజ్యమైన మంత్రం ఈ క్రింది వాటిలో దేని నుండి వచ్చింది? ఈ మంత్రం అనేది ఈ క్రింది వాటిలో దేని నుండి వచ్చింది అని అడుగుతున్నాడు. ఎస్, మనకి ఋగ్వేదం నుండి ఈ గాయత్రి మంత్రం అనేది వచ్చిందండి. ఈ గాయత్రి మంత్రం ఏ వేదం నుండి వచ్చిందంటే ఋగ్వేదం నుండి వచ్చింది. మరి ఈ ఋగ్వేదంలో ఎన్ని మండలాలు ఉన్నాయి, అలాగే ఎన్ని శ్లోకాలు ఉన్నాయంటే 10 మండలాలు ఉన్నాయండి. ఇంపార్టెంట్, 10 మండలాలు ఉన్నాయి. అలాగే 1028 శ్లోకాలు అయితే ఉండడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 1719 నుండి 1748 వరకు పాలించిన మొఘల్ చక్రవర్తి మహమ్మద్ షా రంగీలా అసలు పేరేమిటి? మహమ్మద్ షా రంగీలా అసలు పేరేంటి? ఎస్, మనకి రోషన్ అఖ్తర్ అండి. రోషన్ అఖ్తర్. మహమ్మద్ షా రంగీలా అసలు పేరు ఏంటంటే రోషన్ అఖ్తర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జాతీయ ఆదాయం గణనలో క్రింది వాటిలో ఏది చేర్చబడలేదు? జాతీయ ఆదాయం గణనలో ఈ క్రింది వాటిలో ఏది చేర్చబడలేదు అంటే నిరుద్యోగ భృతి అనేది చేర్చబడలేదు. నిరుద్యోగ భృతి అనేది చేర్చబడలేదు. నెక్స్ట్ క్వశ్చన్, మాగ్నస్ కార్ల్సన్ ఈ క్రింది ఆటలలో దేనికి సంబంధించిన వాడు? మాగ్నస్ కార్ల్సన్ ఈ క్రింది ఆటలో దేనికి సంబంధించిన ఆటగాడు అంటే చదరంగం సంబంధించిందండి. ఓకేనా? చదరంగం సంబంధించిన ఆటగాడు మాగ్నస్ కార్ల్సన్. నెక్స్ట్ క్వశ్చన్, నాబార్డ్ డాష్ యొక్క సిఫార్సులపై స్థాపించబడింది? నాబార్డ్ డాష్ యొక్క సిఫార్సులపై స్థాపించబడింది?
ఎస్ మనకి బి శివరామన్ కమిటీ యొక్క సిఫార్సుల మేరకు ఈ నాబార్డ్ స్థాపించబడడం జరిగింది అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, స్వాతంత్ర సమరయోధుడు ఉద్యమం. ఓకేనా. ఇటుపక్క మనకి స్వాతంత్ర సమరయోధులు ఇచ్చారు, అలాగే ఇటుపక్క ఉద్యమాలు ఏ ఉద్యమం చేశారు అనేది ఇచ్చాడు. క్రింది జంటల్లో ఏది సరైనది ఇచ్చాడు. ఇక్కడ మనకి 2 ఇచ్చాడు కదా, 1, 2. మహాత్మా గాంధీ క్విట్ ఇండియా ఉద్యమం, అలాగే సుభాష్ చంద్రబోస్ దండి మార్చ్. ఈ రెండిట్లో ఏది సరైనది అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ చూడండి. ఎస్ మనకి 1 మాత్రమే సరైనది కదా, 1 మాత్రమే సరైనది. ఏంటి అంటే మహాత్మా గాంధీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని స్థాపించడం జరిగింది. మరి సుభాష్ చంద్రబోస్ దండి మార్చ్కి ఎటువంటి సంబంధం లేదండి. ఓకేనా. దీనికి కూడా మనకి మహాత్మా గాంధీనే నాయకత్వం వహించడం జరిగిందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రభుత్వ చట్టం 1858 తర్వాత భారతదేశం ఎవరి ఆధిపత్యంలోకి వచ్చింది? భారత ప్రభుత్వ చట్టం 1858 తర్వాత భారతదేశం ఎవరి ఆధిపత్యంలోకి వచ్చిందంటే క్వీన్ విక్టోరియా ఆధిపత్యంలోకి రావడం జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కృష్ణయ్యర్ ఏ నృత్యానికి సంబంధించిన వారు? ఈ కృష్ణయ్యర్ ఏ నృత్యానికి సంబంధించిన వారు అంటే భరతనాట్యం అండి. భరతనాట్యానికి సంబంధించిన వారు. నెక్స్ట్ క్వశ్చన్, నల్ల సముద్రం ఈ క్రింది ఏ దేశంతో సరిహద్దును పంచుకుంటుంది? నల్ల సముద్రం బ్లాక్ సీ అంటారు కదా, ఇది ఏ దేశంతో సరిహద్దును పంచుకుంటుందని అడుగుతున్నాడు. ఎస్ మనకి ఉక్రెయిన్తో సరిహద్దును అయితే పంచుకోవడం జరుగుతుంది. ఓకేనా. ఉక్రెయిన్తో సరిహద్దును పంచుకోవడం జరుగుతుంది నల్ల సముద్రం. నెక్స్ట్ క్వశ్చన్, బుద్ధ చరిత్రాన్ని రచించిన అశ్వఘోష అనే కవి ఏ పాలకుడి ఆస్థానంలో నివసించాడు? బుద్ధ చరితాన్ని రచించిన అశ్వఘోష అనే కవి ఏ పాలకుడి ఆస్థానంలో నివసించేవాడు అంటే కనిష్క. ఓకేనా. కనిష్క పాలకుడి ఆస్థానంలో నివసించాడండి. కనిష్క యొక్క పాలకుడిలో నివసించాడు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో పాలనా విధానాన్ని నివారించడానికి రాజ్యాంగ ప్రవేశికలో క్రింది వాటిలో ఏ పదబంధాన్ని ఉపయోగించలేదు అని అడుగుతున్నాడు. ఎస్ మనకి సమాఖ్య అనే పదబంధాన్ని అయితే అసలు ఉపయోగించలేదండి. సమాఖ్య అనే పదాన్ని అసలు ఉపయోగించలేదు. నెక్స్ట్, కిరోసిన్ నూనెలో సోడియం ఎందుకు ముంచబడుతుంది? కిరోసిన్లో సోడియం ఎందుకు ముంచబడుతుంది? దీని యొక్క అర్థం, ఎందుకంటే మనకి ఇది చాలా క్రియాశీలకంగా ఉంటుంది అన్నమాట. సోడియం అనేది చాలా క్రియాశీలకంగా ఉంటుంది కాబట్టి కిరోసిన్లోని ఈ సోడియాన్ని స్టోర్ చేస్తారు. ఓకేనా. ఇది వాటర్లో పడింది అనుకోండి చాలా ప్రమాదం జరుగుతుంది, అందుకని కిరోసిన్లో అయితే చేస్తారు. నెక్స్ట్, ఇండియా ది రోడ్ టు రిసైన్స్. ఇండియా ది రోడ్ రినైసెన్స్ ఏ విజన్ అండ్ యాన్ ఎజెండా. పుస్తక రచయిత ఎవరు? ఎస్ మనకి భీమేశ్వర చల్ల గారు ఇండియా ది రోడ్ రినైసెన్స్ ఏ విజన్ అండ్ యాన్ ఎజెండా అనే పుస్తకాన్ని రచించడం జరిగింది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఎల్లోరాలోని కైలాస దేవాలయాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించిన మొఘల్ చక్రవర్తి ఎవరు? ఎల్లోరాలోని కైలాస దేవాలయం అయితే ఉంది, అయితే దీన్ని ధ్వంసం చేయడానికి ఒక మొఘల్ చక్రవర్తి అయితే ప్రయత్నించడం జరిగింది. అయితే ఆ మొఘల్ చక్రవర్తి ఎవరు అని అడుగుతున్నాడు. ఎస్ మనకి ఎవరు? ఔరంగజేబు ఈ దేవాలయాన్ని ధ్వంసం చేయడానికి అయితే ట్రై చేయడం జరిగింది. నెక్స్ట్, ఒక దేశం ఒకే గగనతలం కోసం భారతదేశం యొక్క ప్రోగ్రాం పేరు ఏమిటి? ఒకే దేశం ఒక గగనతలం కోసం భారతదేశం యొక్క ప్రోగ్రాం పేరు ఏంటని అడుగుతున్నాడు. ఎస్ మనకి మిషన్
మిషన్ ఇషాన్ అనేది భారతదేశం యొక్క ప్రోగ్రాం పేరు. ఒక దేశం ఒకే గగనతలం అనే దానికి. నెక్స్ట్ క్వశ్చన్, రక్షణ మంత్రిత్వ శాఖ నిర్వహించినటువంటి మొట్టమొదటి ట్రై సర్వీస్ ప్లానింగ్ సమావేశాన్ని ఏమని పిలుస్తారు? ఏమని పిలుస్తారంటే పరివర్తన్ చింతన్ అండి. పరివర్తన్ చింతన్ అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఏ ఖండంలో ఆండీస్ మౌంటైన్ శ్రేణి ఉంది? ఆండీస్ మౌంటైన్ శ్రేణి ఏ ఖండంలో ఉందంటే దక్షిణ అమెరికా ఖండంలోని ఆండీస్ మౌంటైన్ శ్రేణి ఉందండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, డాష్ని సిక్కు సంస్కర్తలు తమ మతపరమైన ప్రదేశాలను శుద్ధి చేసేందుకు తమలో నెమ్మదిగా ప్రవేశించిన చెడు సామాజిక పద్ధతులను తొలగించడం ద్వారా ప్రారంభించారు. మనకి అకాలీ ఉద్యమంని సిక్కు సంస్కర్తలు తమ మతపరమైన ప్రదేశాలను శుద్ధి చేసేందుకు తమలో నెమ్మదిగా ప్రవేశించిన చెడు సామాజిక పద్ధతులను తొలగించడం ద్వారా ప్రారంభించారండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, బ్యాడ్మింటన్లో డబుల్స్ కోర్ట్ యొక్క పొడవు మరియు వెడల్పు. బ్యాడ్మింటన్లో డబుల్స్ కోర్ట్ యొక్క పొడవు మరియు వెడల్పు. ఇది మన ప్రీవియస్ గ్రాండ్ టెస్ట్లో వచ్చిన క్వశ్చన్ అండి. డైరెక్ట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 2 13.40 మీటర్లు ఇంటూ 6.10 మీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, జాట్ జతిన్ జిజియాన్ డ్యాష్ యొక్క ప్రసిద్ధ జానపద నృత్యాలు. మనకి బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి ప్రసిద్ధ జానపద నృత్యాలండి ఇవన్నీ కూడా. నెక్స్ట్ క్వశ్చన్, బందీపూర్ నేషనల్ పార్క్ భారతదేశంలోని ఈ క్రింది ఏ రాష్ట్రాల్లో ఉందని అడుగుతున్నాడు. ఏ రాష్ట్రాల్లో ఉందంటే కర్ణాటకలో ఉంది కదా. కర్ణాటకలో పులుల జనాభాను కాపాడడానికి ఈ బందీపూర్ నేషనల్ పార్క్ అనేది ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఏ కథనంలో ప్రభుత్వ ఉద్యోగ విషయాలలో సమానత్వం ప్రస్తావించబడింది? మనకి ఆర్టికల్ 16లో ప్రస్తావించబడింది. ఓకేనా. ఈ క్రింది ఏ ఆర్టికల్లో ప్రభుత్వ ఉద్యోగ విషయాలలో సమానత్వం ప్రస్తావించబడింది అంటే ఆర్టికల్ 16 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఎవరు రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొన్నారు అని అడిగాడు. మనకి రాష్ట్ర శాసన మండలి సభ్యులుగా ఎన్నికయ్యారు. ఓకేనా, ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ ఆలయం తమిళనాడులోని కోరమండల్ తీరంలోని మామల్లాపురంలో ఉన్న అనేక హిందూ స్మారక కట్టడాల్లో నరసింహవర్మన్ 2 పాలనలో నిర్మించబడింది. అది ఏ దేవాలయం అని అడుగుతున్నాడు. అది ఏ దేవాలయం అంటే సోర్ దేవాలయం అని అంటారు. అంటారన్నమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఏకరీతి త్వరణంతో సరళ రేఖలో కదులుతున్న ఒక కణం యొక్క వేగ సమయం గ్రాఫ్ కింద ఉన్న వైశాల్యం దేనిని సూచిస్తుంది? ఏకరీతి త్వరణంతో సరళ రేఖలో కదులుతున్న ఒక కణం యొక్క వేగ సమయం గ్రాఫ్ కింద ఉన్న వైశాల్యం దేనిని సూచిస్తుంది అంటే దాని నికర స్థానభ్రంశాన్ని సూచిస్తుందండి. దాని యొక్క నికర స్థానభ్రంశాన్ని సూచిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, గాలి లేదా వాయువు యొక్క తేమను కొలవడానికి క్రింది సాధనాల్లో ఏది ఉపయోగించబడుతుంది? ఇది మనకి ప్రీవియస్గా వచ్చినటువంటి క్వశ్చనే. ఓకేనా. ప్రీవియస్ గ్రాండ్ టెస్ట్లో మనం కండక్ట్ చేసాం కదా, ఆ టెస్ట్లో వచ్చినటువంటి క్వశ్చన్. మనకి హైగ్రోమీటర్ అనేది గాలి లేదా వాయువు యొక్క తేమను కొలవడానికి ఉపయోగిస్తారు. ఓకేనా. మరి హైడ్రోమీటర్ ఏంటి? ఓకేనా. ద్రవాల యొక్క నిర్దిష్ట గురుత్వాకర్షణ లేదా సాపేక్ష సాంద్రతను కొలవడానికి హైడ్రోమీటర్ను ఉపయోగిస్తారు. గాలి లేదా వాయువు యొక్క తేమను కొలవడానికి హైగ్రోమీటర్,
లేదు ద్రవాల యొక్క నిర్దిష్ట గురుత్వాకర్షణను కొలవడానికి హైడ్రోమీటర్ను ఉపయోగిస్తారు. ఓకేనా, గుర్తుంచుకోండి, కన్ఫ్యూజ్ అవుతారు. నెక్స్ట్, ఢిల్లీ సుల్తానుల సమయంలో ఉలేమా అనే పదం డాష్తో అనుబంధించబడింది. ఉలేమా మనకి విద్యావంతులైన వేదాంతవేత్తలు మరియు న్యాయ నిపుణులతో అనుబంధించబడింది ఉలేమా అనే పదం. నెక్స్ట్, సల్మాన్ రష్దీ రచించిన ఈ క్రింది పుస్తకాలలో ఏది బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్రం మరియు విభజన వరకు భారతదేశం యొక్క ప్రయాణాన్ని వివరిస్తుంది? మనకి మిడ్నైట్స్ చిల్డ్రన్ అనే పుస్తకం మనకి చాలా ఫేమస్, చాలా ఇంపార్టెంట్ కూడా. ఓకేనా, ఈ పుస్తకం మనకి భారతదేశం యొక్క ప్రయాణాన్ని వివరిస్తుంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్ర్యం మరియు విభజన వరకు కూడా భారతదేశం యొక్క ప్రయాణాన్ని ఈ పుస్తకం వివరిస్తుంది అన్నమాట. నెక్స్ట్, రన్ ఆఫ్ కచ్లోని కదీర్ బేట్లో ఉన్న 3 భాగాలుగా విభజించబడిన క్రింది హరప్పా పట్టణం ఏది అంటే ధోలవీరా. ఓకేనా, ధోలవీరా అనే పట్టణం. నెక్స్ట్ క్వశ్చన్, 2 కార్బన్ పరమాణువుల మధ్య ద్విబంధం కలిగిన హైడ్రోకార్బన్లను ఇలా అంటారు. 2 కార్బన్ పరమాణువుల మధ్య ద్విబంధం కలిగిన హైడ్రోకార్బన్లను ఇలా అంటారు. ఏమంటారు? అసంతృప్త సమ్మేళనాలు అని అంటారు. అసంతృప్త సమ్మేళనాలు అని అంటారండి. ఓకేనా. నెక్స్ట్, కోల్ తిరుగుబాటు 1831-32 నాయకత్వంలో జరిగింది. కోల్ తిరుగుబాటు ఒకటి సింగ్రే, బాబా తిల్కా మాంగి, అలాగే గణపతిరాయ్, బిన్రే మంకీ. ఎవరి నాయకత్వంలో జరిగిందని అడుగుతున్నాడు. మనకి 1 మరియు 4 అంటే సింగ్రే మరియు బిన్రే మంకీ నాయకత్వంలో జరిగింది ఈ కోల్ తిరుగుబాటు అని. ఓకేనా. నెక్స్ట్, కణాలలో అనుపొర లేని జీవులను డాష్ అంటారు. మనకి కేంద్రక పూర్వజీవులు. ఓకేనా, కేంద్రక పూర్వజీవులు అంటారు. మరి కణాలలో అనుపొర ఉండే జీవులను ఏమంటారంటే కేంద్రకయుత జీవులు. ఓకేనా, కేంద్రకయుత జీవులను అంటారు. నెక్స్ట్, క్లోజ్డ్ ఎకానమీ అనేది ఎలాంటి ఆర్థిక వ్యవస్థని అంటున్నాడు. క్లోజ్డ్ ఎకానమీ అనేది ఎలాంటి ఆర్థిక వ్యవస్థ అని అంటున్నాడు. ఎలాంటి ఆర్థిక వ్యవస్థ అంటే విదేశీ వాణిజ్యం లేదనమాట ఇందులో. ఓకేనా, విదేశీ వాణిజ్యం ఉండదు. నెక్స్ట్, తుసు అనేది జార్ఖండ్లో డాష్ నెల చివర రోజున శీతాకాలంలో జరుపుకునే పంట పండుగ. తుసు అనేది జార్ఖండ్లో డాష్ నెల చివరి రోజున శీతాకాలంలో జరుపుకునే పండుగ. మనకి పూష్ అంటారు. పూష్ నెల చివరి రోజున శీతాకాలంలో జరుపుకునేటువంటి పంట పండుగ. తుసు అనేది జార్ఖండ్లో జరుపుకునేటువంటి ఒక పంట పండుగ అండి, ఇంపార్టెంట్ ఇది. మరి వీడియో ఓకేనా. ఈ వీడియోలో మీకు 40 క్వశ్చన్స్ అయితే కవర్ చేసాం. ఇది ఆల్రెడీ 3వ గ్రాండ్ టెస్ట్. ఇప్పటి వరకు 2 టెస్టులు అయితే చేసాం, ఇది 3వ టెస్ట్. సో ప్రతి ఒక్కరు కూడా ఎన్టీపీసీ ఎగ్జామ్ రాస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుంచి ఎగ్జామ్ వరకు కూడా ఈ టెస్టులు అయితే వస్తూ ఉంటాయి. సో మీకు చాలా ఉపయోగపడతాయి. ఎవరైతే ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వారందరూ కూడా ప్రతిరోజు కూడా ఈ టెస్టులు అయితే ప్రాక్టీస్ చేయండి. మీ స్కోర్ ఇంప్రూవ్ చేసుకోండి, మంచి స్కోర్ అయితే వస్తుంది ఫైనల్లో. ఓకేనా, ఇది నాది గ్యారంటీ. సో ప్రతి ఒక్కరు కూడా ఈ టెస్టులు అయితే రాస్తారని అనుకుంటున్నాను. అలాగే మీకు ఫస్ట్ కామెంట్లోను డిస్క్రిప్షన్లోను మీకు ఫ్రీ మాక్ టెస్టులు అయితే మన ఛానల్ నుండి కండక్ట్ చేస్తున్నాం. ఆ టెస్టుల యొక్క లింక్స్ అయితే ఇస్తాను. అలాగే మన వాట్సాప్ గ్రూప్లో కూడా ఉంటాయి. వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఫస్ట్ కామెంట్లోనే డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఓకేనా, మన గ్రూప్లో ఎవరైతే జాయిన్ అవ్వలేదో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఎటువంటి అప్డేట్ ఉన్నా సరే మీకు వెంటనే ఇస్తాను. మీకు ఫ్రీ మాక్ టెస్ట్లు, పీడిఎఫ్లు అన్నీ ఉంటాయి. ఓకేనా, ఇది మరి వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.